గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి రమేష్ గారు పంపించారు. వట సావిత్రి వ్రతం రోజున మర్రి చెట్టునే ఎందుకు పూజిస్తారు అని అడుగుతున్నారు. పేరుకు అర్థం తెలిస్తే సందేహం రాదు. వటం అంటే మర్రి, వట సావిత్రి, వట వృక్షం అంటే మర్రి చెట్టు. మరి మర్రి చెట్టును పూజిస్తానని సంకల్పం చేసి ఈ వేప చెట్టు పూజిద్దామా? మామిడి పండ్లు కావాలనుకున్న వారు రావి చెట్టు పెడితే మామిడి పండ్లు వస్తాయా? జిల్లేడు చెట్టు పెడితే వస్తాయా? మీరు ఆ వ్రతంలో ఏ పేరు పెట్టారో అదే పేరు చెప్తాము. వ్రతం పేరే వట సావిత్రి. వటం అంటే మర్రి. అందులో మర్రి చెట్టులో ఒక గొప్పతనం కూడా ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. వటవృక్షం యొక్క బీజం చాలా సూక్ష్మంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఆ బీజం నుంచి పెద్ద చెట్టు వస్తుంది. ఇంత జగత్తు పరమాత్మలో ఎలా ఉంది అని అడిగే వారికి ఇంత చెట్టు గింజలో ఎలా ఉంది చూస్తున్నావు కదా. నా కథ ఉందోటి. పాత రోజుల్లో చిన్నపిల్లలకు తరగతులు 3వ తరగతి 4వ తరగతి 2వ తరగతి 3వ తరగతి పుస్తకంలో తెలుగు వాచకంలో ఒక కథ ఉంది. చాలా చక్కని కథ, ఇప్పటి కాలం వాళ్లకు బాగా పనికొచ్చే కథ. ఓ బాటసారి వెళుతున్నాడు ఎండలో, వేసవి ఎండ బాగా బాధ పెడుతుంది. ఓ మర్రి చెట్టు కనబడింది. మర్రి చెట్టు చల్లగా ఉంటుంది. కూపోతకం వటఛాయ తాంబూలం అని బావి నీరు వేసవికాలం చల్లగా ఉంటుంది, చలికాలం వెచ్చగా ఉంటుంది. అలాగే మర్రి చెట్టు నీడ చలికాలం వెచ్చగా ఉంటుంది, వేసవికాలం చల్లగా ఉంటుంది. తాంబూలం అలాగే ఉంటుంది. శాస్త్రం చల్లగా ఉంది, పడుకున్నాడు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ పాత రోజుల్లో ప్రతి చెట్టు దగ్గర బావి ఉండేది. కాళ్ళు కడుక్కున్నాడు, మంచి చిత్రం పుచ్చుకొని హాయిగా పడుకున్నాడు. ఇలా పడుకొని చూస్తున్నాడు మర్రి చెట్టును. ఇంత చిన్న కాయలు ఉన్నాయి, ఇంతే ఉన్నాయి కాయలు. నవ్వాడు, పక్కకు చూశాడు. ఓ బూడిద గుమ్మడి తీగ ఉంది, బాగా పారింది, అది నేల మీద ఉంది. ఇంతలా కాయలు ఉన్నాయి. ఈ దేవుడికి ఏమైనా ఆలోచన ఉందా? ఈ చెట్టుకు ఇంత కాయనా, అంత చెట్టుకి ఇంత కాయనా? ఏం సృష్టిది? అర్థం లేని సృష్టి కాకుంటే ఏమో మనకేం తెలుసులే అని పడుకున్నాడు. బాగా నిద్ర పట్టింది, చల్లగా ఉంది వేసవికాలం. ఓ అరగంట గంట పడుకొని లేచాడు. చూస్తే ఒంటి నిండా మర్రికాయలు పడి ఉన్నాయి. పైకి మరకాయలు రాలుతుంటాయి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పడి ఉన్నాయి. దురుపుకున్నాడు. జ్ఞాపకం వచ్చింది, తప్పు స్వామి తప్పు. పొరపాటున మర్రి చెట్టుకే ఇంతలావు కాయలుండి అవి నా మీద పడితే నేను లేచేవాడినే. చెట్టు ఆకారం కాదు కావలసింది, దానివల్ల కలిగే ప్రయోజనం. చెట్టు చాలా పెద్దది, కాయ చాలా చిన్నది, ఇత్తు మరీ చిన్నది. అంత ఇత్తులో ఇంత చెట్టు ఇమిడినట్టుగా ఇంత ఉన్నటువంటి పరమాత్మలో ఇంత జగత్తుంది. సృష్టికాలంలో బయటకు వస్తుంది. ఎలాగైతే మర్రి చెట్టు గింజలో పెద్ద వృక్షం ఉందో, పరమాత్మ ఆరాధనలో అనంతమైన ఫలం ఉంది. ఆరాధన కొంచెమే, ఒక పూట చేస్తావు, ఒక రోజు చేస్తావు, ఒక గంట చేస్తావు, మరునాడు లేదు కదా, ఇంత ఫలితం వస్తుంది. నేను ఇంత చేస్తే ఇంత ఎలా వచ్చింది, ఇంత ఇత్తు వేస్తే ఇంత చెట్టు ఎలా వచ్చిందో చెప్పురా నాన్న అని ధర్మాన్ని మనకు చెప్పటానికి వట అని పేరు పెట్టారు. వట అంటే మర్రి, మర్రి చెట్టునే పూజించాలి. ఆ వ్రతం పేరే మర్రి చెట్టును పూజించడం. అమ్మవారిని పూజించాలి. మర్రి చెట్టును స్వామిగా, ఆమెను అమ్మవారిగా భావించి ఆ వ్రతం ఆచరిస్తారు.